ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని. సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చేయాలనిపించింది చేసేస్తుంది. తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి.